కాలేజీ గ్రౌండ్లో మాకు రాబడిన ముందు సమాచారం మేరకు మా ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారు, మా స్టేట్ ఎక్సైజ్ పల్లిదర్శిలో సిబ్బంది లావణ్య, బాబురావు మాకు రాబడిన సమాచారం మేరకు కాలేజీ గ్రౌండ్ టాటా ఇండికా అనే కార్లో పశ్చిమ అక్రమారావణ అవుతుందని చెప్పి సమాచారం వచ్చింది. ఆ సమాచారం మేరకు స్థానిక విఆర్ఓను, విఆర్ఏని కూడా మేము ఏర్పాటు చేసుకొని అక్కడ కాలేజ్ గ్రౌండ్లో ఆగి ఉన్న కారుని చెక్ చేయగా ఆ కారులో వెనుక భాగంలో ఒక మూట, డిక్కీ భాగంలో 2 మూటలతో మొత్తం 44 మద్యం బాటిల్లు ఉన్నాయి. అందులో నుంచి ఆ సమయంలో ఒక ఆసామి పారిపోయాడు. ఒక ఆసామి కారు డ్రైవరు అయిన జర్రిపోతుల గోవింద్ అనే ఆసామి మాకు దొరికాడు. ఆ సదరు దొరికిన జర్రిపోతుల గోవింద్ అనే ఆసామి వజ్రగడ గ్రామానికి చెందినవాడు. అతను అదే గ్రామానికి చెందిన తమరాన అప్పలనాయుడు ఇద్దరు కలిసి వైజాగ్ క్యాంటీన్లో మద్యం సీసాలు కొనుక్కొని వస్తున్నారు. మమ్మల్ని చూసి తమరాన అప్పలనాయుడు నేరస్థానం పద్ధతి పారిపోయారు. గతంలో నేరస్థాన్స్ ఇవన్నీ 44 కూడా ప్రతి బాటిల్ని వెరిఫై చేయగా ఫస్ట్ సేలియన్ ఎక్సైజ్ పర్సన్, డిఫెన్స్ పర్సన్స్ అనేవి ఉన్నాయి. గతంలో అప్పలనాయుడు మీద 2 కేసులు డిఫెన్స్ మద్యం కేసులు నమోదయ్యి ఉన్నాయి. అతని వాహనం కూడా సీజ్ చేసి పడ్డాము. అతను మైండ్ ఓవర్లో 30,000 ప్రభుత్వానికి జరిమానా కూడా కట్టి ఉన్నాడు. అతని మీద గాలింపు చేస్తున్నాము. అతన్ని మేము పట్టుకుంటాము. ప్రస్తుతానికి కేసు ఇంకా ఇన్వెస్టిగేషన్లో ఉంది. తదుపరి విషయాలు మీకు మళ్ళీ